అంతా వచ్చిన సమస్య అంతా అదే. ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఎక్కడికో పోతారు, చేయలేని వాళ్ళు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళు లేదా నిరుపేదలు వాళ్ళు వెళ్ళాలంటే మళ్ళీ హాస్పిటల్లో వైద్య విద్య చదవాలన్నా ఫీజులు పెట్టాలి, వైద్యం చేయించుకోవాలన్నా ఫీజులు పెట్టాల్సిన పరిస్థితి. ఈ ఒక్క పాయింట్ చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తూ ఉంది. దాని దగ్గరే ఒక రకంగా ఇప్పటి కూటమి ప్రభుత్వం విఫలమవుతుంది, ఇలా వెళితే నష్టమే అనే కోణంలో కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ మీరు వాళ్ళతో ఏకీభవించాలని ఏమీ లేదు, మీ అభిప్రాయం మీరు చెప్పొచ్చు, నేను అదే అంటున్నా. ఇలా వెళ్ళడం వల్ల కూటమి ప్రభుత్వం కూడా తప్పు చేస్తుందనే మేధావులు కూడా ఉన్నారు. మీరు ఇందాక కర్ణాటక, జార్ఖండ్ ఇంకా 3-4 రాష్ట్రాల్లో వ్యతిరేకించారంటే వాళ్ళ భారతదేశానికి ఉన్న అతిపెద్ద సమస్య అదే. మేధావులంతా ప్రతిదానికి ప్రభుత్వం దగ్గరే పరిష్కారాలు ఉన్నట్లు ఆలోచిస్తున్నారు. ఏ ఒక్క ప్రభుత్వ ఇచ్చే పరిష్కారాలు ఏవి కూడా మనకు ఈరోజు సరిగ్గా పనిచేయట్లేవు. ఇందాక చెప్పినట్లు ఆసుపత్రులు పనిచేయవు, పోలీస్ స్టేషన్లు పనిచేయవు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిగ్గా పనిచేయదు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, లంచాలు, మొత్తం ఇవాళ భారతదేశాన్ని నిర్వీర్యం చేసేది ఈ ఇన్ఎఫిషియెంట్ గవర్నమెంట్ సిస్టమ్. ఈ కాస్తో కూస్తే ఏదైనా పనిచేస్తుందంటే పోటీ ఉంది దగ్గర, నేనే పోటీ ఉన్న ప్రైవేట్ వ్యవస్థ. మాట్లాడితే మనం ఇంకా నెహ్రూ కాలం నాటి ప్రైవేటైజేషన్ అంటే దుర్మార్గం, దోపిడీ జరుగుద్దంటే ఇట్ విల్ నాట్ వర్క్. ఇవాళ విద్య తీసుకోండి, గవర్నమెంట్ స్కూల్లో చదువు వస్తుందా పిల్లలకి, ప్రైవేట్ స్కూల్లో చదువు వస్తుందా? ఎన్ని వేల కోట్లు తగలబెడుతుంది ఒక్కొక్క విద్యార్థి మీద, దగ్గర 80,000 నుంచి ₹1,00,000 తగలబెడుతుంది ప్రభుత్వం. అయితే మీరు ఈ మాటతో ఏకీభవిస్తారా? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, మిగతా సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వండి ప్రభుత్వాలని చాలామంది మాట్లాడుతుంటారు. ప్రభుత్వం ఇవ్వలేదే విద్యా వైద్యంగా సార్. మీకు ప్రభుత్వంలో రాంది ఏంటి ఇవాళ? విద్యా వైద్యం. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. నేను ఇప్పుడు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు సార్ గవర్నమెంట్ స్కూల్లో? 30 నుంచి 40 లక్షల వరకు చదువుతున్నారు ఒక రాష్ట్రంలో. తెలంగాణ కూడా కలుపుతాం 60 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో, ఇంకో 40 లక్షలు ప్రైవేట్ స్కూళ్ళలో. ఎక్కడొస్తుంది మీకు చదువు? గవర్నమెంట్లోనా ప్రైవేట్లోనా? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడొస్తుంది మీకు? ప్రైవేట్లోనే కదా. ఎందుకు వాళ్ళని అక్కడ పెడుతుంటే శుభ్రంగా ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి మీద 80 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. వద్దండి 1,00,000 ఇవ్వకండి, 50,000 ఇవ్వండి. ఇచ్చి నీకు నచ్చిన దగ్గర చదువుకోవాలండి. మీరు ఆరోగ్యశ్రీ ఏమన్నారు సార్? మీకు ప్రభుత్వ ఆసుపత్రి నచ్చట్లేదా? నచ్చిన చోట వెళ్ళి నువ్వు వైద్యం చేయించుకో. అండ్ గోపి గారు, దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. నేను గోపి గారి గురించో మీ గురించో మాట్లాడలేదు, మీ కెమెరా మనుషుల గురించి. 60 లక్షల చిన్నారుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. ఇట్ ఈస్ ఎ సీరియస్ ఇష్యూ. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ సార్. 60 లక్షల చిన్నారుల భవిష్యత్తు గురించి అందరికీ 50,000 ఇస్తే ఎక్కడికి వెళ్తారు సార్ పేరెంట్స్? శుభ్రంగా వాళ్ళకి నచ్చిన దగ్గర చదువుకుంటారు. మన పిల్లలు చదువులు ముఖ్యమా? విద్యా వైద్యం ప్రభుత్వం ఊరికే మనం సుప్రభాతంలాగా మంత్రాలు చదువుతాం. వైద్యం అన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ వైద్యం? నేను అదే అడిగాను. గోపి గారికి ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికి వెళ్తారు? గోపి గారికి మోచేకి సర్జరీ కావాలి, ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తారా, ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తారా? యూ విల్ నాట్ గో టు ది గవర్నమెంట్ హాస్పిటల్, ఐఎమ్ టెలింగ్ యూ. అంటే ప్రభుత్వాలు ఎందుకు ఇంకా కేవలం రెగ్యులేట్ చేయడానికి, లేకపోతే ప్రభుత్వ భూమిక మానిటర్ చేయడానికి మాత్రమే? మనం బతికించడానికి ప్రభుత్వాలు కాదు. మనందరం ఆర్గనైజ్డ్గా ఒకరితో ఒకరు తగుపడకుండా మన ఆస్తులు సంరక్షించడానికి, మన భౌతికంగా మనకు హాని జరగకుండా రక్షించడానికి, మన దేశాన్ని రక్షించడానికి, కోర్టులు సరిగ్గా మన మధ్య వచ్చిన విభేదాలు పరిష్కరించడానికి, ఇట్లాంటి ప్రభుత్వ ప్రధాన భూమికలు మర్చిపోయాం. అది రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, కొన్ని ప్రైవేట్ వ్యవస్థలు కొన్ని కొంచెం అసాధ్యమైనవి, కష్టతరమైనవి. ఇవి ప్రభుత్వం ఏదైనా సరిగ్గా చేస్తుందో వాళ్ళు చేయాల్సినవి. ఈ పంచడం ఏంటండి? సరే పంచారు, ఓకే. 140 కోట్ల ప్రజలున్న ఈ దేశంలో ఇంతమంది బీద ప్రజలు ఉంటే మరి ప్రభుత్వాలు వాళ్ళకి సాయం చేయకపోతే ఎట్లా అంటారు? మరి పనికొచ్చే విధంగా చేయండి. ఆ సహాయం పనికొచ్చే విధంగా చేయండి సార్. అంటే పనికొచ్చే విధంగా చేయాలంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడమా? ఈరోజు ప్రజలు పోరాడాల్సింది పీపీపీకి వ్యతిరేకంగా కాదు. ఈ పనికిరాని ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయట్లేవు. దాని బదులు అదే ఆరోగ్యశ్రీను ఇంకొంచెం దాని కవరేజ్ పెంచి ఇవ్వండి. మాకు నచ్చిన దగ్గర మేము దాస్తాం, ఏదో మా ఆరోగ్యాలు మేమే చూసుకుంటాం. మీరు ఎట్లా ఖర్చు పెడుతున్నారు కదా, ఆ ఖర్చు ఏదో పనికొచ్చే విధంగా పెట్టండి. అంటే మీరు ఇప్పుడు అదేవిధంగా విద్య మీద మీరు లక్షల కోట్లు తగలబెడుతున్నారు. ఒక్కొక్క విద్యార్థి మీద 80,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు. వృధా పోతుంది కదా. మీరు తల్లిదండ్రులకు 50,000 ఇచ్చి నీకు ప్రభుత్వ స్కూల్ నచ్చితే ప్రభుత్వ స్కూల్లో చదువుకోమనండి. ప్రభుత్వ స్కూల్ నచ్చకపోతే ప్రైవేట్ స్కూల్, నీ ఇష్టం ఉన్న దగ్గర చదువుకోరు బాబు. వీఆర్ గివింగ్ దెమ్ చాయిస్.
వాళ్ళ డబ్బే కదండి, డబ్బు ప్రజలదే కదా, ఎవరు సొంత జేబులో డబ్బులు ఇవ్వట్లేరు కదా. మీకు నచ్చిన దగ్గర చదువుకోండి. ప్రభుత్వ స్కూల్ బ్రహ్మాండంగా ఉందనుకో, నడిపియండి బ్రహ్మాండంగా ప్రభుత్వ స్కూలు. ఇప్పుడు కొన్ని ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయండి, సరే గ్రామం పేరు ఎందుకు చెప్పటం, కానీ విజయవాడ దగ్గర ఒక గ్రామం, మొన్నేదో వెళ్ళాను స్నేహితుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే, 17 మంది విద్యార్థులు, 7-8 టీచర్లు, లెక్కేస్తే ఒక్కొక్క విద్యార్థి 3-4 లక్షలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద. ఏంటవి? ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు 100 రూపాయల విస్కీ బాటిల్లో 20 రూపాయల విస్కీ, 80 రూపాయల ట్యాక్స్, 500% ట్యాక్స్. మన డబ్బులు అయ్యి. పెట్రోల్ డీజిల్ కూడా అంతే కదా. 100%, 50 రూపాయల పెట్రోల్, 50 రూపాయల ట్యాక్స్. ఏమండి, మొన్నటిదాకా సిమెంట్ మీద 28%, మీరు మోటార్ సైకిల్ కొనుక్కుంటే 30%, కారు కొంటే 40%. సరే ఏదో ఆయన ఏదో 5%, 10% కనకరించి తగ్గించారు ఈ మధ్య. ఇవన్నీ మనమే కడుతున్నాం. చాలామంది అనుకుంటారు పన్నులు అంటే ఎవరో డబ్బునోడు ఎవడో కడుతున్నాడు ఇన్కమ్ ట్యాక్స్ అని. ఇన్కమ్ ట్యాక్స్ కాదు, దే అదర్ ట్యాక్సెస్. మీరు ప్రతిసారి ప్రాపర్టీ కొనుక్కుంటారు, లక్షలు కట్టమంటారు. ఎందుకు కట్టమంటారు? నాకైతే అంతు చిక్కని విషయం. గోపి గారు ప్రాపర్టీ అమ్ముతున్నారు, నేను కొనుక్కుంటున్నాను, కాగితం మీద పడితే 2 లక్షలు అంటుంది ప్రభుత్వం. ఎందుకు? అయితే నేను కొన్నప్పుడు డైవర్టింగ్, బట్ గోపి గారి దగ్గర నేను కొట్టున్నానా, వాళ్ళు గ్యారంటీ ఇవ్వరంట అది గోపి గారి ప్రాపర్టీ అని. మేము ఓన్లీ అగ్రిమెంట్ వరకే సంతకం పెడతాం, ఈ ప్రాపర్టీ గోపి గారి దాన్ని మళ్ళీ నేను తెలుసుకోవాల్సిందే. యూ అండర్స్టాండ్. మీరు రిజిస్టర్ ఆఫీస్ పోతే చాలా రిజిస్టర్ ఆఫీస్లో బోర్డు ఉంటుంది, అమ్మే అతను ప్రాపర్టీ అతను సరైన ఓనరా కాదా అనేది అక్కడ ఉన్న అధికారి నిర్ణయించాడు. అది మనం మళ్ళీ కోర్టుకు పోవాలి. వాళ్ళు ఏమన్నా సంతకం పెట్టి స్టాంప్ వేస్తాడంటే దానికి 2 లక్షలు ఇవ్వాలంటాడు. అసలు ఈ లక్షల గోలు ఏంటో అర్థం కాదు. ఐమ్ జస్ట్ గివ్. ఇవన్నీ మన డబ్బులే. ఈ డబ్బులే మళ్ళీ తిప్పి అటు పంచుతున్నారు, ప్లస్ అప్పులు. మరి మీరు చెప్పిన విషయానికే వస్తే, ప్రైవేటీకరణ అనే దానికి వ్యతిరేకంగా దేశంలో ఎన్నో చోట్ల ఉద్యమాలు జరిగాయి. ప్రస్తుతం మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా